సంభోక్తం వేదవ్యాస వివర్తితం శృతిశిరోవేజం ప్రబోధాంకురం నానాశాస్త్రరహస్యశాఖమరతి శాంతి ప్రవాళాంకితం కృష్ణాంగ్రిద్వయ భక్తి పుష్పసురభిం మోక్షప్రదం జ్ఞానినాం. సచ్చిదానందం అనంతాత్మస్వరూపురం దివ్యాత్మ. పోయిన వారంలో భగవద్గీత 9వ అధ్యాయంలో 29వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఒకసారి జరిగినటువంటి శ్లోకాలను కొద్దిగా గుర్తు చేసి మిగతా శ్లోకాలను వివరణ చేసుకుందాం. దాని ముందు శ్లోకం అంటే పోయిన వారంలో చెప్పుకున్నాం. శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మ బంధన సన్యాసయోగయుక్తాత్మ విముక్తో మాముపైష్యసి. ఈ శ్లోకాన్ని వివరణ చేసుకునే ముందు అందరం ఒకరికి సామూహికంగా అధ్యాయాన్ని పారాయణ చేద్దాం. చక్కగా పారాయణ చేశారు. ఇప్పుడు శ్లోకాల్లో ఉన్నటువంటి అర్థాన్ని వివరణ చేసుకుందాం. పోయిన వారంలో చెప్పినటువంటి శ్లోకాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. శుభ అశుభ ఫలైరేవం మోక్షసే కర్మ బంధనహై సన్యాసయోగయుక్తాత్మ విముక్తో మాముపైష్యసి. దీని అర్థం ఏమిటంటే శుభ అశుభ ఫలం అంటే మనం చేసేటటువంటి కర్మలు ఏదైతే ఉన్నాయో పుణ్యకర్మలు లేక పాపకర్మలు, ఏ కర్మ చేస్తామో దానికి సంబంధించినటువంటి ఫలం మనకు ఏర్పడుతుంది. శుభ అశుభ కర్మ ఫలేరేవం, శుభాశుభ ఫలేరేవం అంటే కర్మలు చేస్తున్నాం, కర్మలకు ఫలం ఏర్పడుతుంది. కర్మలు ఆగిపోయినాయి, కర్మ చేసాం అయిపోయింది, కానీ ఫలం అయిపోలేదు. ఫలం ఎప్పుడు అవుతుంది? అనిపించిన తర్వాత అవుతుంది. కర్మేమి ఇప్పుడు చేసాం, చేసిన కర్మకు సంబంధించినటువంటి ఫలం మనసులో ఉంది. ఆ ఫలాన్ని అనిపించడం కోసం మళ్ళీ జన్మకు రావాలి. అది స్వర్గం రావచ్చు, నరకం రావచ్చు, లేదా మంచి జన్మన్నా రావచ్చు. శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మ బంధం అంటే చేసేటటువంటి కర్మల నుంచి ఏర్పడినటువంటి ఫలం ఏదైతుందో ఆ ఫలం మనల్ని బంధిస్తుంది. ఎలాంటి వాళ్ళైనా సరే, ఎవరైనా సరే కర్మఫలాన్ని అనిపించకుండా తప్పించుకోవటం కుదరదు అని దీని అర్థం. అయితే ఈ కర్మఫలం ఎక్కడైతే అయిపోయిందో మోక్షసే కర్మబంధం, ఈ కర్మ నుంచి ఏర్పడినటువంటి ఫలం ఎవరికి అంటుకోలేదో వాడికి మోక్షం. మోక్షసే కర్మబంధన. ఇప్పుడు మనం ఎక్కడ కర్మఫలాన్ని వదిలేస్తుంది దాని కింద చెప్పారు. సన్యాస యోగ యుక్త. సన్యాసము, యోగము, యుక్తి. యోగం అంటే మనం సాధన చేస్తున్నాం. సాధనలో దారి తప్పిపోతుందా, నిదానంగా వెళ్తుందా, ఇంకో లైన్లోకి వెళ్తుందా అనేది కనిపెట్టితే యుక్తి. యోగం చేయడం గొప్ప కాదు, యుక్తితోటి చెయ్యాలి, కనిపెట్టాలి. శ్వాసను గమనిస్తూ ఉన్నాం, చెప్పినట్టుగానే జరుగుతుందా సాధన, లేదా పక్కకి వెళ్ళిపోతుంది, లేదా ఆలోచనలోకి వెళ్ళిపోతుంది. దాన్ని యుక్తి అంటారు. యోగము, యుక్తి అంటే ఇలా కరెక్ట్గా యుక్తితో యోగాన్ని ఎవడైతే ఆచరించాడో అటువంటి వాడికి సన్యాసం అంటే కర్మఫలాలన్నీ వదిలేసి నేను నాది అనేటువంటి అనాత్మదంతా కూడా వదిలిపోతుంది. వదిలిపోతే దాన్ని సన్యాసం అంట. సన్యాసం అంటే ఇక్కడ భార్య బిడ్డలను వదిలేసి కాషాయం కట్టుకున్న వాళ్ళని సన్యాసం లేదు. సన్యాసము, యోగము, యుక్తి అంటే యుక్తితో యోగమును ఎవడైతే ఆచరించాడో అటువంటి వాటికి సన్యాసం ఏర్పడుతుంది. మనం ఎవరైనా సరే కరెక్ట్గా సాధనలో గురి పెట్టి సాధన చేసినట్లయితే ఎక్కడి దాకా వెళ్తే సన్యాసం అవుతుంది? అనాత్మకు సంబంధించినటువంటి విషయం అంతా వదిలిస్తే సన్యాసం అవుతుంది. అనాత్మ అంటే ఏంటి? ఎక్కడి దాకా అనాత్మ? శరీరము, ప్రాణము, మనసు.
లేక స్థూలము సూక్ష్మము కారణ శరీరం, జాగ్రత్త స్వప్న సుషుప్తి. ఇక్కడ దాకా అనాత్మకు సంబంధించిందే. తమోగుణ రజోగుణ సత్వగుణ, 3 గుణాలు, 3 అవస్థలు, 3 శరీరాలు. ఈ మొత్తం ఈ 9 దాటాలి. అక్కడ దాకా ప్రకృతి స్వరూపమే. ఈ ప్రకృతి స్వరూపాన్ని దాటిస్తే సన్యాసం అవుతుంది. ఎక్కడ సన్యాసం అయిందో అటువంటి వాడికి విముక్తో మాముపైష్యసి, వాడు మోక్షం పొందుతాడు. వేరే వేరే విధానంలో కాదు. చూడండి 28వ శ్లోకం, శుభాశుభ ఫలైరేవం. కేవలం పాపకర్మే కాదు పోవడం, మరి పుణ్యకర్మ ఫలం కూడా పోవాలి. అదేంటండి, పుణ్యకర్మ చేసుకుంటే సుఖం వస్తుంది కదా, మరి అది కూడా పోవాలంటారు. ఏంటంటే పుణ్యకర్మ కూడా బంధించదు. పుణ్యకర్మ ఎలా బంధింతుంది? పుణ్యకర్మ ఎలా బంధింతుంది అంటే స్వర్గం కలిగించదు. స్వర్గంలో సుఖం కలిగించి సుఖం అయిపోయేదాకా ఉండి పుణ్యఫలం అయిపోయింది అనుకోండి, ఇంకా సుఖం ఉండదు అక్కడ, మళ్ళీ తీసుకొచ్చి పెట్టేస్తుంది. అంటే పాపకర్మ చేశారు, నరకంలో బాధను అనిపించాలి. ఈ రకంగా పుణ్యకర్మ ఫలం పాపకర్మ ఫలం రెండు కూడా, పాపకర్మ ఒకటే బంధించడం లేదు జీవుణ్ణి, పుణ్యకర్మ కూడా బంధించింది. అంటే 2 వాటికి సంబంధించిన ఫలము కూడా పోవాలి. శుభాశుభ ఫలేరేవం, అప్పుడు మోక్షం అవుతుంది. అంటే శుభాశుభ కర్మ ఫలాలు ఏ మార్గంలో పోతున్నాయి? యోగ మార్గంలోనే పోతున్నాయి. వేరే ఇంకొక రకంగా ఏ తీర్థయాత్రకు వెళ్ళామనుకోండి, ఏ దానమో చేసామనుకోండి, ఏం ఏర్పడుతుంది? మళ్ళీ బంధం ఏర్పడుతుంది. అంటే దానికి సంబంధించిన పుణ్యం ఏర్పడుతుంది, దాన్ని అనిపించడానికి మళ్ళీ తీసుకొచ్చి పెడతారు. రద్దు అవ్వాలంటే యోగయుక్తో భవార్చన, ఎందులోకి వెళ్ళాలి? యుక్తితోటి, అంటే తెలివిగా యోగాన్ని అభ్యాసం చేసినటువంటి వాడు పోగొట్టుకోవాలి. ఇనప గొలుసుతోటి బంధించారండి, ఇంకొకరిని బంగారపు గొలుసుతోటి బంధించారు. ఏది గట్టిగా పట్టుకుంటుంది? బంధము. ఇనప గొలుసు ఎంత గట్టిగా పట్టుకుందో బంగారపు గొలుసు కూడా అంతే గట్టిగా పట్టుకుంటుంది. బంగారపు గొలుసు పుణ్యఫలం, ఇనప గొలుసు పాపఫలం. అంతే. పాపఫలం నరకాన్ని కలిగితే, పుణ్యఫలం స్వర్గాన్ని కలిగిస్తుంది. ఈ రెండింటినీ ఓడగొట్టుకోవాలి. రెండింటిని ఓడగొట్టుకున్నటువంటి వాడు ముక్తిని పొందాడని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ పై శ్లోకం, సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియ ఏ భజంతి తు మాం భక్త మైతే సుశాప్యహం. ఏ భజంతి తు మాం భక్త మైతే సుశాప్యహం. ఆ శ్లోకాన్ని ఒకసారి చూద్దాం. సమోహం సర్వభూతేషు, సమోహం కాదండి అక్కడ, సమ అహం అని ఎడగొట్టాలి. సమోహం, ఆ శ్లోకాన్ని చూడండి. సమోహం సమ అహం సర్వభూతేషు, 3 పదాలు. సమ అహం సర్వభూతేషు. సర్వభూతేషు అంటేనా సమస్త ప్రాణికోటిని. సమ అహం, అహం అంటే నేను, సమ అంటే సమానంగా ఉన్నాను. ఒకళ్ళలో కొంచెం ఎక్కువ, కానీ ఇప్పుడు ఇక్కడ ఇంతమంది కూర్చున్న ఒకళ్ళలో కొంచెం దేవుడు ఎక్కువ ఉన్నాడు, ఎందుకంటే ఆయన పుణ్యకర్మలు చేశాడు. పుణ్యకర్మలు చేస్తే పుణ్యం ఉంటుంది తప్ప దేవుడు ఎక్కువ ఉండడు. సమ అహం, అందరిలోని కూడా తూకమైతే చూసినట్టుగా సమంగా ఉన్నాడు. ఒకళ్ళలో ఎక్కువ కానీ ఒకళ్ళు తక్కువ కానీ లేడు. ఒకళ్ళు బొట్లు గట్ట పెట్టుకుని దండలు గట్ట వేసుకుని ఏవో దేవుడి విషయంలో కొంచెం యజ్ఞాలు చేయించి యాగాలు చేయించి పూజలు గట్ట చేసేవాడు ఉన్నారనుకోండి, అతనిలో కొంచెం దేవుడు ఎక్కువ ఉన్నాడు. వాళ్ళు కూడా అలాగే చెప్తుంటారు, నేనేం చెప్తే అది అలాగే కాలకంటారు దేవుడు. ఆ దేవుడితో చెప్పి మీకు ఏం కావాలో కోరికలన్నీ మాకు చెప్పండి, మేము తీర్పించేస్తామంటుంటారు. శాస్త్రం విరుద్ధంగా ఉంది కదా. దేవుడు అలా ఎవరిలోనే ఎక్కువ ఉండడు. సమ అహం సర్వభూతేషు, అందరిలోని స్త్రీలు కానీ పురుషులు కానీ చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ మనుషులు కానీ పశువులు కానీ దేవతలు కానీ రాక్షసులు కానీ అందరిలోనే సమానంగా ఉన్నాడట. ఒకళ్ళలో ఎక్కువ కానీ ఒకళ్ళు తక్కువ కానీ కూడా లేడు. నమే నాకు దేశోస్తి నా ప్రియ, నాకెవరిలో రీతిపోతులైన మనుషులు లేరు. అలాగని చెప్పి ఎవరి మీద నాకు ద్వేషం లేదు, ఎవరి మీద ప్రేమ కూడా లేదు. ఏంటి చెప్పండి, దేవుడు ఏంటి మనం అనుకుంటున్నాము
4 సార్లు కొంచెం ఏదో దేవుడి పేరుని పదే పదే పలికితే మన మీద ఆయనకి ప్రేమ కలిగేసిందేమని మనకి కలగాలి కానీ ఆయనకి కలగదు. స్పష్టంగా చెప్పేసాడు ఏమనైనా, నాకు ఎవరి మీద నువ్వు ఎన్నిసార్లు గంతులేసి డ్యాన్సులు కట్టు, ఎన్ని ఏసాలు అయ్యి, కానీ నీ మీద నాకు ప్రేమ లేదు. ఎందుకని? నీ ఒక్కడి మీద ప్రేమ ఏంటి? నేను అందరిలోనే సమానంగా ఉంటేనే, నాకు అందరూ సమానమే. నా ద్వేషం వచ్చి నాకు ప్రియం కానీ ద్వేషం కానీ ఉండదు, సమానంగానే ఉంటది. అయితే ఇంక మరి ఇంత పాటలు పట్టి పుణ్యకర్మ ఆచరించినటువంటి వాళ్ళు, సాధన చేసినటువంటి వాళ్ళు, వీళ్ళకైనా ఏమీ చేయలేనటువంటి వాళ్ళకి సమానమేనా? పాపం చేసిన వాళ్ళకి పాపకర్మ అవుతుంది, పుణ్యం చేసుకున్నటువంటి వాళ్ళకి పుణ్యకర్మ అవుతుంది. యోగం చేసినటువంటి వాడికో మోక్షం అవుతుంది. పుణ్య మార్గం వేరు, పాపకర్మ వేరు. ఏ భజంతితు మాం భక్త్య మైతే తేసు శాప్యహం. ఎవడైతే అంతర్ముఖ బుద్ధితో భగవంతుడి వైపుకి తిరిగి నిరంతరము ఇందాక చెప్పినటువంటి విధానంలో యోగ మార్గంలో యుక్తిగా మనసును చెదరకుండా మనసును ఆలోచనారహితమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్ళి దాన్ని పట్టుకోవాలి. ఎవడైతే సాధనలో మనసు శ్వాస ఆగలేదో అక్కడ ఎలా ఉన్నదన్నది ఎవడో చెప్పలేడు. నువ్వు ఎన్ని వేదాంగాలన్నీ తిరిగేసినప్పటికీ కూడా శాస్త్రాలు ఏమని చెప్తే అంటే దేవుడు ఇలాగున్నాడు, దేవుడు అలాగున్నాడు, ఈయనకి అలాంటి ఉపకారం చేశాడు, వీడికి ఇలాంటి ఉపకారం చేశాడు అని చెప్తే దేవుడి మీద మనకు భక్తి గురి కలవడం కోసం. అసలు దేవుడు ఎక్కడున్నాడో ఎలాగున్నాడన్నది ఎవడికి తెలుస్తుంది? ఎవడికి సాధన సిద్ధించిందో, ఎవడు మనసు లయమయ్యిందో వాడికి ఏది తెలుస్తుంది. ఎవడు మనసు లయించలేదో వాడికి తెలియదు. అంటే మనసు లయించాలంటే ముందు మనసును ఏం చేయాలి? కొంచెం మంచి మార్గంలో దాన్ని నడపాలి. బాహ్యంగా బయటకు వస్తున్నామంటే ఇతరులకి ఉపకారం చేస్తూ ఎవరికి అపకారం చేయకుండా భగవంతుడి మీద భక్తి కలిగి భక్తి భావంతో ఆరాధన చేస్తాం. ఆ రకంగా మనసును ముందు ఏం చేయాలి? మనం భక్తి భావంలోకి తిప్పి శుద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత శుద్ధమైనటువంటి మనసుకి జ్ఞానం ఎక్కించాలి. మోక్షం పొందడం అంటే ఎలా వస్తుందండి? ఎవరికి జ్ఞానం కలగలేదో వాళ్ళకి మోక్షం రాదు. కర్మ, ఉపాసన, యోగము, జ్ఞానం. కర్మ అంటే బాహ్యంగా మనం చేసేటటువంటి పనులు. ఆ పనులు సజావుగా శాస్త్రం, ధర్మశాస్త్రం ఎలా చెప్తుందో అలా చేసుకోవాలి. దానివల్ల అంతఃకరణం శుద్ధంగా తయారవుతుంది. రెండోది ఉపాసన. ఉపాసన అంటే భగవంతుడిని ఎలా ఉపాసించాలి, ఏ రకంగా ఉపాసన చేయాలి, దానికి సంబంధించినటువంటి ఆ ధర్మశాస్త్రం చెప్పిన విధానంలోనే ఆరాధన చేసుకోవాలి. మూడోది యోగం. యోగంలో ఎవరి మనసు శ్వాస మనసు ఆగిందో అక్కడ ఏది ఉందో అది చూడాలి, అతను కనిపెట్టాలి. ఓహో, నేను సాధనలో కూర్చున్నానండి, ఇలా శ్వాస సన్నగిలిందండి, కుండలిని శక్తి ఇలా కదిలిందండి, అలా కదిలిందండి, శ్వాస ఆగింది, కుండలిని శక్తి ఆగిపోయింది, సంకల్ప శక్తి ఆగిపోయింది, మనసు కూడా ఆగిపోయింది, అక్కడ ఏమీ లేదండి, అంత నిర్వికారమైనటువంటి హాయిగా సుఖంగా ఆనందంగా ఉందండి అని చెప్పాలి గురువుగారి దగ్గరికి వచ్చి. గురువుగారికి చెప్పకపోతే ఆ కీలకం తెలదు. ఆ రకంగా చెప్పగా అక్కడ ఉన్నటువంటి విషయాన్ని గురి పెట్టి అతను గ్రహించాలి. అలా గ్రహించినప్పుడు ఓ ఇది దేవుడు, ఈ దేవుడికి నాకు తేడా ఉంది, నాలో ఉన్నటువంటి స్వరూపం. ఈయన ఏమన్నాడు ఇక్కడ? సమోహం సర్వభూతేషు, అందరిలోనే సమానంగా ఉన్నానంటున్నాడు కదా. అంటే మనందరిలోనే ఉన్నట్టే కదా. అలా ఎవడన్నా చెప్పాలా? సరిపోదా మనకి? దేవుడు ఎక్కడున్నాడు? గుళ్ళోనా? ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. అందరిలోనే సమానంగా ఉన్నాడు. అందరిలోనే సమానంగా ఉన్నప్పటికీ ఎవరు తెలుసుకున్నారో వాళ్ళకి ఆ ప్రయోజనం ఉంటుంది, ఎవరు తెలుసుకోలేదో వాళ్ళకి ఆ ప్రయోజనం ఉంటుంది. అందరిలోనే ఉన్నప్పటికీ కూడా వాళ్ళలో ఉన్నటువంటి విషయం వాడికి తెలియకపోతే వాడికి లాభం ఏంటి? మళ్ళీ వాడు బహిర్ముఖంగా వేరే వేరే విధానంలో ప్రయత్నం చేస్తుంటాడు. నాలోనే ఉన్నాడో దేవుడు అనేటువంటి విషయాన్ని విన్నాడో చదివాడు, ఇప్పుడు స్వయంగా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. అతని భావన ఎలా ఉంటుంది? ఇంకా అతను చెల్లించడం, మార్పు చెందడు. ఒకవేళ ఎవడన్నా వచ్చి ఏదో హడావుడిగా ఏదన్నా ఇంకోటి ఏదన్నా రకంగా చెప్పినప్పటికీ కూడా అతను తీసుకోడు. ఎందుకని? అలాగలండి బాబు అంటాడు తప్ప కంగారు పడి పరుగులెట్టడాలు కూడానే. అంటే యథార్థం తెలిసింది. ఏ భజంతితు మాం భక్త్య
మైతే తేజు శాప్యహం. వాడికి స్పష్టంగా తెలిసినటువంటి వాడి పరిస్థితి ఏంటండి? అటువంటి వాడికి, ఎటువంటి వాడికి ఇప్పుడు ఈయన చెప్పిన విధానంలో తనలోనే దేవుడు ఉన్నాడని, అందరిలోని సమానంగా ఉన్నాడని, తనలో ఉన్నటువంటి ఆ దేవుడు ఇలా ఉన్నాడు అన్నటువంటి విషయం వాడికి తెలాలి. పరోక్షంగా గురువుగారు చెప్పారు, శాస్త్రం చదివాడు, కానీ అతను చూశాడు స్వయంగా. అలా చూసినటువంటి వాడికి అభిషేక్ దురాశారో భజతే మాం అనన్యభ. అభిషేక్ దురాశారో, లోకంలో ఉన్న పాపాలన్నీ ఆడే చేశాడు, ఆయన చేరైపోతాడు. అభిషేక్ దురాశారో, ఆడు చాలా దురాచారుడు, దుర్మార్గుడు, ఎన్నో పాపాలు చేసినటువంటి వాడు. అగ్గిపుల్ల గీస్తే ఏమవుతుందండి? చెత్త చెదారమునే ఎలాగ అంటుకుపోద్దో అట్టి మాదిరిగా సమస్త పాపకర్మలు నశించిపోతాయట. అభిషేచ్ఛ దురాచారో భజతే మాం అనన్యభాగ్. నాశనం అయిపోయింది మొత్తం. అది ఇంకా శుద్ధం. అతను ఏమైనట్టు? అతను అప్పుడు దాకా తన అంతఃకరణ నిండా పేరుపోయినటువంటి మళ్ళా విక్షేపావరణ దోషాలతో కూడుకున్నటువంటి కర్మరాశి అంతా ఏమైంది? దూది అంటింతే అంటుకుపోయినట్టు శుభ్రంగా అంటుకుపోయింది. ఇక్కడ భగవంతుని ఎలాగా ఆరాధించాలి? అక్కడి నుంచి తర్వాత పైన భజతే మాం అనన్యభాగ్, భజతే మాం అనన్యభాగ్. అక్కడి నుంచి దేవుణ్ణి ఎవరికైతే శ్వాస మనసాగిందో అటువంటి వాటి కర్మలన్నీ నశించిపోయి ఇంక కర్మలు లేవు, పాపాలన్నీ పోయినాయి. పాపాలు పోయి పుణ్యాలు ఉన్నాయా? పాపాలు లేవు, పుణ్యాలు లేవు, మొత్తం అంతా శుద్ధం అయిపోయింది, ఫిల్టర్ అయిపోయింది, ఇంకేమీ లేదు. అక్కడి నుంచి అతని ఆలోచన ఎలా ఉండాలి? భజతే మాం. భజిత అంటే కాళ్ళు చేతులతో భజన చేయటం, డ్యాన్స్ కట్టడం కాదు, భజించడం. ఎలాగా? అనన్యభాగ్. దేవుడికి నాకు భేదం లేదు. ఎందుకంటే అందరిలోనే సమానంగా ఉన్నటువంటి దేవుడు ఎవడో ఆ దేవుడు స్వయంగా తను అనుభవించాడు, చూచాడు, దర్శించాడు. అదే తను అప్పుడు ఏమంటాడు? దేవుడు వేరంటాడా? ఎవడైతే దేవుడు వేరంటాడో వాడికి ఇంకా కర్మ మిగిలి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఎవడంతదాకా వెళ్ళి కూడా అబ్బే నాకు ఇంకా దేవుడు ఏటో తెల్లదండి, దేవుడు మాకంటే గొప్ప కదండి అన్నాడు అనుకోండి, అనన్యభాకు. దేవుడికి అంటే ఎక్కడ బాహ్య స్వరూపాన్ని తీసుకోకూడదు. శరీరంతో ఎలాంటి దురాచారాలు చేసినా సరే, పాపం చేసినా సరే, పుణ్యం చేసినా ఇది కాదు, లోపల ఉన్నటువంటి ఆత్మ దాకా తీసుకెళ్ళకూడదు. ఎవరికైతే ఈ అనుభవం కలిగిందో భజతే మాం అనన్యభాగ్, వాడికి ఇంకేమీ లేదు. అక్కడి నుంచి అతను దేవుడు వేరు, నేను వేరు అనేటువంటి భావన ఉండకూడదు. ఏ భావంలో ఉండాలి? నేనే దేవుడిని, నేనే దేవుడిని అన్నాడు అనుకోండి, అవతలవాడి దగ్గరికి అనమని కాదు, దాదాపుడ పోయి వాళ్ళకి ఎక్కచి ఏంటనుకుంటున్నా నేను దేవుడిని అంటే వీడికి ఏదో పిచ్చెక్కిందంట. భావం మారిపోవాలి. మన భావంలో నేను దేవుడినే అనే భావన వచ్చేసింది అనుకో, ఇంక గంతులేయటాలు, ఎగరడాలు, ఎక్కడికెక్కడికి ప్రయాణం చేయటాలు ఉండవు. సాధురేవశ మంతవ్య సమ్యక్ సమ్యక్ వశితోవికి సహా. ఈ రకంగా ఎవడైతే సమస్త కర్మల్ని రద్దు చేసుకున్నాడో, దేవుడికి తనకి భేదం లేదని తెలుసుకున్నాడో, అక్కడి నుంచి దేవుడు జీవుడు అనేటువంటి ఇద్దరు కాదు, ఒకటే స్వరూపము. దాన్నే తత్వమసి భావయాత్మనే. భావంలో అది వేరు, నేను వేరు కాదు అనేటువంటి భావంలో ఎవడైతే ఉన్నాడో వాడినే సాధురేవశ మంతవ్య. అంతవ్యం అంటేటండి లోపల. భాష్యంగా వేషాలు వేసి ఇతను సాధువు గారని తెలియాలి. సాధువు గారని తెలియటం కోసం వేషం వేసాడు, భక్తుడని తెలియటానికి ఇంకొక రకమైన వేషం వేసాడు. ఇతను బయట వేయలేదు, బాహ్య వేషం లేదు, ఆంతర్యంలో అతని భావన ఎలాగుంది? దేవుడికి నాకు భేదము లేదు, అనన్యభాకు, మేమిద్దరం ఒకటే, ఆత్మ పరమాత్మ ఏకత్వమే, అది తత్వమసి, అదే నేను. సాధురేవశ, అతను సాధు అంటారు. సాధు అంటే యాసాలు వేసిన వాళ్ళు కాదు. సమ్యక్ వశితో హిష అంటే సమత్వం యోగ విశుద్ధే, సమానమైన స్థితిలోకి వెళ్ళిపోడు అతను. అతనికి కర్మ లేదు, జన్మ లేదు, అదే మోక్షం. మోక్షం రావాలంటే ఏది మారాలి? సాధువుగా సన్యాసం పుచ్చుకుంటే మోక్షం వస్తుంది అన్నారు. ఇంకో పుచ్చుకోమంటున్నాడు ఈయన కూడానే.
ఎలా పుచ్చుకోవాలి? ఇలా భాష్యంలోన ఆంతర్యంలోని అంతర్యం లోపల భావంలో జీవుడికి దేవుడికి వేరుగా చూడకూడదు. ఇద్దరూ ఒకటైనటువంటి వాడు. క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వశాంతిం నిగచ్చతి. క్షిప్రం భవతి ధర్మాత్మ. అలాంటి వాడు ఎక్కడన్నా ఉన్నాడంటే వాడే ధర్మాత్ముడు. ఎందుకంటే జ్ఞానం వల్లే మోక్షం వచ్చేది. కర్మల వల్ల మోక్షం రాదు, ఆచారాల వల్ల మోక్షం రాదు. వాటి వల్ల ఏమవుతుంది? పుణ్యం వస్తుంది, స్వర్గం వస్తుంది, మంచి జనం వస్తుంది. కానీ మోక్షం రావాలంటేను ఇదే దారి. క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వశాంతిం నిగచ్చతి. కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. అంచేత అర్జున, నువ్వేం చేస్తావంటే, నేను సీక్రెట్ చెప్పేసాను. ఈ రకమైనటువంటి యోగ మార్గంలో జ్ఞానం తెలుసుకొని నువ్వు శీఘ్రముగా ఈ మతంలోకి వచ్చి, ఈ జ్ఞానంలోకి వచ్చి సహా అతడు క్షిప్రం శీఘ్రముగా ధర్మాత్ముడు భవతి అవుతున్నాడు. ఎవడైతే ఇప్పుడు ఈ చెప్పిన విధానంలో సాధన చేసి శేష మనసు ఓడగొట్టుకుని అంతఃకరణ రహితమైనటువంటి స్థితిలో ఆత్మ పరమాత్మల ఏకత్వాన్ని గుర్తించాడో అటువంటి వాడు క్షిప్రం శీఘ్రముగా ధర్మాత్ముడు భవతి అవుతున్నాడు. ఏ రకంగా అవుతాడు ధర్మాత్ముడు? బయట ధర్మాలు చేస్తే ధర్మాత్ముడు అవుతలేదు. లోపలికెళ్ళి జీవుణ్ణి దేవుడిలో కలిపితే దేవుడు ధర్మాత్ముడు అవుతున్నాడు. శశ్వత్ మాటిని శాంతిని నిగచ్చతి పొందుతున్నాడు. మాటికి పొందడం ఏంటండి? ఇప్పుడు మీరు బయటకు వచ్చారు, ఒకసారి వెళ్ళారు, శ్వాస ఆగింది, మనసు ఆగింది, హాయిగా శాంతిని పొందారు. మళ్ళీ వచ్చేసింది, అక్కడ ఉండదు. ఎందుకని? ప్రారంధం ఉండిపోయింది కదా. ప్రారంధాన్ని అనుభవించడానికి మళ్ళీ లేపేస్తుంటుంది. మనం నిద్రపోయామనుకోండి, నిద్రపోయినోడికి మెలుగు ఎందుకు వస్తుంది? హాయిగా సుఖంగా అలా నిద్రపోయి అలా పడుకుని ఉండొచ్చు కదా. ఏ గొడవ, ఏ బాధ లేదు కదా. అక్కడ భార్య లేదు, భర్త లేదు, పిల్లలు లేదు. రోగం వచ్చినప్పుడు కూడా కొంచెం నిద్ర పెడితే హాయిగా ఉండరు బాబు అంటుంటాడు కదా. నిద్రపోతే ఏం తెలదు? అది మన అనుభవమే. నిద్రపోతే బాధ తెలదు, మెలుగులోకి వచ్చేటంటే బాధ తెచ్చిపోతుంది. నిద్రపోయినటువంటి స్థితి కంటే శుద్ధమైనటువంటి తురీయ స్థితి. అంటే కర్మ లేదు, అక్కడ రద్దయింది. సుషుప్తి దాకా కర్మ ఉంది, లేపెత్తుంది. కానీ తురియంలోకి వెళ్ళిన తర్వాత కూడా లేపేస్తుంది. సుషుప్తిలోకి వెళ్ళిన తర్వాత ప్రారంధము, ఆగామి, సంచితం 3 కర్మలో ఉన్నాయి. మెలుగుల్లోకి వచ్చిన తర్వాత అనిపించాల్సినటువంటి కర్మ ప్రారంభ కర్మ. పుట్టినటువంటి వాడు ఏమేమి అనిపించాలో, భార్య ఎలాంటిదో, భర్త ఎలాంటిడో, పిల్లలు అలాంటి వాళ్ళు వస్తారో, ఎలాంటి యోగ్యమైన భర్త వస్తాడో, ఎలాంటి శరీరం వస్తుందో, ఎన్నిటికి కారణం, మూల కారణం తల్లిదండ్రులు కాదు, ప్రారంధానుసారంగానే జీవితం సాగుతూ ఉంటుంది. సిస్టమ్ అది. ఆ సిస్టమ్ ప్రకారంగా జరుగుతుంది. ఈ రకంగా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. స్వప్నం ఏంటి? మనోకల్పితమైనటువంటి. మనసు ఎప్పుడు ఏదో మెలుకులో కూడా అనుకుంటానే ఉంటది. మెలుకులో అనుకున్నప్పుడు మనకి మెలకు ఉంది కనుక స్వప్నాన్ని గుర్తించం, అది సంకల్పం కింద తోసిపాడతాం. అదే నిద్రలో మనసు అనుకుంటే అది ఏదో నిజంగా జరిగినటువంటి ప్రపంచం కింద భావన చేస్తాం. ఇంకా అని తెలితే సుషుప్తి. ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు 3 కూడా కర్మఫలమే. ఈ 3 దాటినటువంటి సుషుప్తిని కూడా దాటాం. సుషుప్తిని కూడా దాటితే 2 కర్మలు నశిస్తాయి, ప్రారంధం మాత్రం నశించదు. దేవుళ్ళలోకి వెళ్ళినప్పటికీ కూడా అది కూడా పూర్తి చేసిరా బాబు అని చెప్పేసి దేవుడే మళ్ళీ మనల్ని మెలకు పంపిస్తుంటాడు. ప్రారంధం భోగతో నశ్యేత్ తత్వజ్ఞానాన్ని సంచితం ఆగామి దివిధం కర్మ తద్వేషి ప్రియవాదిన. అంటే ఏ కర్మ మిగులుతుంది? ఇప్పుడు క్రితం చెప్పినటువంటి క్షిప్రం భవతి ధర్మాత్ముడు అయిపోయాడు కదా, కర్మ నశించిపోయింది కదా. ఏ కర్మ పోయింది? ఏ కర్మ పోయిందంటే సంచిత కర్మ పోయింది. సంచిత కర్మ అంటే ఏంటండి? మళ్ళీ తీసి పెట్టడానికి మనం పూర్వజన్మలో కర్మలు చేసాం.
చేసినటువంటి కర్మలన్నీ అక్కడ దాచిపెట్టి ఉంచొచ్చాం. అందులో నుంచి మొత్తం అంతా తేలేదు, కొంత కర్మను తీసుకుని వచ్చాం. కొంత కర్మ తెచ్చినటువంటి కర్మకి ప్రారబ్ధ కర్మ అని పేరు. అక్కడ దాచినటువంటి కర్మకి సంచిత కర్మ అని పేరు. మొత్తం అంతా తెచ్చేయడం కుదరదు. మొత్తం అంతా తెచ్చారంటే 1000 ఏళ్ళు బతికినా సరే తరగదు. అందుకని చెప్పేసి అంతా అక్కడ ఉండొచ్చి ఒక జన్మకి సరిపడినంత కర్మ పట్టుకుని వచ్చాడు. వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ తెలివి వచ్చిన కాడి నుంచి శరీరం ఎదిగే కొద్ది మళ్ళీ కర్మలు చేస్తున్నాం. చేసేటటువంటి కర్మలు ఏ భావంతో, నేను నాది అనేటువంటి భావంతో, నేను చాలా మంచివాడిను, లేదా గొప్పవాడిను, లేదా ధనవంతును, అలాంటి వాడిను, ఇలాంటి వాడిను, ఏ స్వభావం ఉంది కదా స్వభావంతో కర్మలు చేస్తున్నాం. అలా చేసినటువంటి కర్మల వల్ల ఏర్పడే ఫలానికి ఆగామి అని పేరు. ఆగామి అనే పదానికి అర్థం ఏంటంటే పోగు పెట్టుకోవడం అని అర్థం. ఇలా పోగొట్టుకుంటున్నాం అనమాట. సంచితం అంటే ఏంటి? సంచిలో వేసి దాస్యం, సంచితం. దాసిని కర్మకి సంచితం అని పేరు. పోగొట్టుకునేటటువంటి కర్మకి ఆగామి అని పేరు. మరి అనిపించేటటువంటి కర్మ ఆ సంచితాన్ని అనిపించడం లేదు, అక్కడ ఇంకా అలాగే ఉంది. వెళ్ళాలి తెచ్చుకోవాలంటే. ఆగామి ఇంకా మన ఖాతాలోకి రాలేదు, ఇంకా పోగొడతానే ఉన్నాం. అలా పుట్టిన దగ్గర నుంచి మరణించేదాకా పోగేత మీదే ఉన్నాం. ఇంకా పోగొట్టాలి, ఇంకా పోగొట్టాలని పోగేత మీద ఉన్నాం. అది ఇంకా మన ఖాతాలోకి రాలేదు. మరి ఏది అనిపించున్నాం మనం ఎంతకనే? ప్రారబ్ధం. ఆ ప్రారబ్ధాన్ని అనుభవించేయాలి. ప్రారబ్ధం భోగతో నచ్చింది అనిపించేస్తేనే పోద్ది. ఇటు సమాధిలోకి వెళ్ళిపోయి ఇంక నేను వెళ్ళనన్నాడు అనుకోండి, వెళ్ళనంటే ప్రారంభం ముగిదు, ఉండిపోద్ది. రేపు పొద్దున్న ఏమన్నా బ్యాలెన్స్ ప్రారంభం ఉండిపోతే మళ్ళీ అది తీసుకొచ్చి పెడద్ది. సంచితం పోయింది, ఆగామేమో అంటుకోదు. ప్రారంభం క్లియర్ చేసేసుకోమని చెప్తుంది శాస్త్రం. అంచేత నువ్వు కంగారు పడకుండా, ఆవేశపడకుండా నీ ప్రారంభం ఎలాగుందో అలాగే ప్రారంభాన్ని పూర్తి చేసేసుకున్నాడు అనుకోండి. పూర్తి చేసుకుంటే కూడా అందుకని ఏంటి? శాశ్వత్ మాటి మాటికిని శాంతిని నిగచ్చితి పొందుతున్నాడు. మాటి మాటికి పొందడం అంటే సమాధిలోకి వెళ్ళి శాంతిని అనిపించాడు. ఒకసారి పొందేసాడు కదండి, ఇంక నాకు అక్కర్లేదు కదా, నేను చూసేసాను, నాకు తెలిసిపోయింది. ఈసారి అనుకూలం కుదిరినప్పుడల్లా, అవకాశం కుదిరినప్పుడల్లా ఏం చేస్తుండాలి? ఆ స్థితిని అనుభవిస్తూ ఉండాలి. మాటి మాటికి అన్నాడు ఆయన. ఎప్పుడో పొద్దుటో సాయంత్రమో మధ్యాహ్నమో ఎప్పుడు సాధనలోకి వచ్చేవాళ్ళండి అని అంటుంటారు. నీకు ఎప్పుడు అవకాశం కుదిరితే అప్పుడల్లా ఆ స్థితిలోకి నువ్వు వెళ్తూ ఉండాలి. అలా వెళ్ళినట్లేదు అప్పుడు నీకేం కలుగుతుంటది? శాంతి కలుగుతుంటది. హాయిగా సుఖంగా సాధనలో కూర్చుంటే హాయిగా ఉంటుంది అంటున్నారు కదా, హాయిగా సుఖంగా ఉంటుంది. మళ్ళీ కొంచెంసేపటికి మళ్ళీ లేపిద్ది కదా, తీసుకురావాలి కదా, వంట చేసుకోవాలి, వండుకోవాలి, తినాలి, వెళ్ళాలి, రావాలి, అవన్నీ మామూలే కదా. మళ్ళీ అవన్నీ ఖాళీ అయిన తర్వాత మళ్ళీ మిగతా వేరే పనుల్లో కాకుండా ఈ రకంగా దీంట్లోకే నిరంతరం వెళ్తే అప్పుడు ఈ రకంగా మాటి మాటికి పదే 1కి 10 సార్లు దాన్ని బాగా గుర్తించేయడం అనుకోండి, అటువంటి వాడికి ప్రాక్టీస్ అయిపోతుంది. అంతేకాదు కౌంతేయ అర్జున మే నా యొక్క భక్తుడు నా ప్రణశ్యతి ఇది నాశనమునందడు. ఈ రకంగా నా స్వరూపాన్ని తనకి నాకు భేదం లేదని తెలుసుకునేటువంటి భక్తుడు ఎవడైతే ఉన్నాడో, పదే దీన్ని అనుభవంలోకి తెచ్చుకుంటున్నాడో అటువంటి వాడు ప్రతిజ్ఞాని. ప్రతిజ్ఞాని అంటే ఏంటండి? ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను, ఒట్టే చెప్తున్నాను అంటాం కదా మన భాషలోనే. ఆయన ఏమంటున్నాడు? ఒట్టే చెప్తున్నాడట. ఏమని? ఇదే సత్యం, ఇదే యథార్థం నాయన అర్జున, ప్రతిజ్ఞాని. నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను అంటాడు కదా ఒకడు. ప్రతిజ్ఞ అంటే ఏంటండి? నా మాటకు తిరిగిలేదు అంటారు కదా, అట్టి మాదిరిగా ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాడట. ఏమని? ఇంకో మోక్షం ఎలా వస్తుంది, కర్మ ఎలా నశింతుంది, ఇది దారి. అందుచేత ఈ రకమైనటువంటి జ్ఞానంలో పదే నిరంతరము అభ్యాసం చేస్తూ ఉంటాడో అటువంటి వాడికి శాంతి కలుగుతుంది, సుఖము కలుగుతుంది. దీనికి ఇక్కడ భాగవతంలోని ఒక పద్యాన్ని రాశారు. 7వ స్కందం 118వ పద్యం. సద్గుణంబులెల్ల సంగంబులై వచ్చి అసుర రాజతనయ నందు నిలిచి పాచి జనము విష్ణుని బాయని విధమున నేడు తగిలియుండు నిర్మలాత్మ. అంటే ప్రహ్లాదుడి గురించి చెప్పారన్నమాట. ప్రహ్లాదుడు నిరంతరము పరమేశ్వరుడి వైపుకి మనసు తిప్పుకుని
అభ్యాసం చేస్తూ ఉంటే ఆ చేసి ఉండగా 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 సద్గుణంబులల్లా సంగంబులై వచ్చి అంటే మంచి మంచి గుణాలు ఏమైతే ఉన్నాయో, మంచి మంచి ఆలోచనలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా గుంపులు 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 గుంపులకు వచ్చి అసుర రాజతని నందుజొచ్చి ఇతను మనసులో ప్రవేశించిపోయాడు. ఒక్కొక్కటి ప్రవేశించి వాసి జనము విష్ణు బాయని చందం. విష్ణుమూర్తిని వదిలిపెట్టకుండా లక్ష్మీదేవి ఎలా ఉంటుందో అట్టి మీదగా గుణాలన్నీ వచ్చి ఇతను పట్టుకుని వదిలిపెట్టి కదట. అట్టి మీదగా ఎవడైతే ఈ రకంగా ఇదొక్కటి పట్టుకో ప్రతిజ్ఞ చేసి చెప్తున్నానో, ఈ రకంగా ఎవరైతే తిరిగి తన లోపలికి తిరిగి తనలో ఉన్నటువంటి దేవుణ్ణి దర్శించి దానికి దీనికి భేదాలను తెలుసుకుంటాడో అటువంటి వాడికి ప్రత్యేకంగా సద్గుణాలను సంపాదించుకోవాలని వేరే ప్రయత్నం చేయక్కర్లేదు. సద్గుణాలన్నీ అయ్యే వచ్చేస్తాయట. శాంతి వస్తుంది, కర్మ నశింతుంది, మోక్షం వస్తుంది. అంచేత మాంహి పార్థ వ్యపాశ్రిత్య ఏ పిష్యు పాపయో నయ శ్రియో వైశ్య తదా శూద్ర తేపియాంతి పరాంగితం. ఈ శ్లోకాన్ని చూద్దాం. మాంహి పార్థ వ్యపాశ్రిత్య, ఎవడిది ఈ రకంగా మాం నన్ని అంటే లోపల ఉన్నటువంటి పరమాత్మ వైపు ఇక్కడ ఉన్నాడైనా ఇలాగున్నాడని తెలుసుకున్నటువంటి వాడికి వ్యపాశ్రిత్య ఏ పిష్యు పాపయోనయ. అటువంటి ఎలాంటి పాపాత్ముడైనా సరే, ఎలాంటి పాపాత్ములు ఎలాంటి వాళ్ళు అయినా సరే, ఆయన ఇందాకే చెప్పి అభిజేపించి దురాచారాన్ని అట్టి మాదిరిగానే మనుషులను కూడా విడదీసి చూపెడుతున్నాడు. నన్ను వ్యపాశ్రిత్య విశేషముగా ఆశ్రయించి పట్టుకున్నటువంటి వాడు పాపయోనయ. పాపాత్ములు లోకంలో ఎవరైనా పాపాత్మ ఉంటే వాళ్ళు గాని ఎవరు శిహు అపి అయినను సరే, పాపాత్ములైనా సరే, ఎవరైనా సరే ఫలానా వాళ్ళే ఈ మార్గానికి అర్హులు, మా ఫలావాళ్ళు కాదు అని చెప్పకుండా ఎవరైనా సరే ఈ అభ్యాసం చేయొచ్చు. కాకపోతే కొంచెం గుణాలను మార్చుకుని అయ్యే మారుతాయి. ఒకసారి విని 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 ఏమవుతుందండి, ఎవరైనా సరే ఏ శివు పాపయోనయ ఎలాంటి పాపాత్ములైనా సరే, అలాగే స్త్రీలైనా సరే, అలాగే వైశ్యులైనా సరే, తదా అలాగుననే శూద్రులైనను సరే, తాపి అట్టివారు కూడా పరాంగతిం శ్రేష్టమైన గతికు మోక్షముని యాంతి పొందుతున్నారు. పాపాత్ములు గాని, స్త్రీలు గాని, వైశ్యులు గాని, శూద్రులు గాని ఎవరైనా సరే ఈ జ్ఞాన మార్గాన్ని తెలుసుకుని అభ్యాసం చేస్తే వాళ్ళు అంటే ఆడవాళ్ళకి అర్హత లేదండి అన్నారండి కాదండి. మరి ఇదేంటండి ఈయన ఏదో చెప్తాడేటండి. శూద్రులకు అధికారం లేదండి జ్ఞానానికి. 32 శ్లోకం. దీనికి భాష్యంగా కొంతమంది ఎలాంటి అర్థాలు రాశారంటే, పాపపు జన్మనెత్తినటువంటి స్త్రీలు కానీ, వైశ్యులు కానీ, పురుషులు కానీ వాళ్ళు కూడా మోక్షం పొందుతారన్నారు. మోక్షమేమో పొందడానికి అర్హులే అన్నారు. కానీ పాపపు జన్మనెత్తినటువంటి స్త్రీలు కానీ, శూద్రులు కానీ, వైశ్యులు కానీ ఇక్కడ అలా లేదు. పాపాత్ములు కానీ, స్త్రీలు కానీ, వైశ్యులు కానీ, శూద్రులు కానీ ఎవరైనా సరే మోక్షం పొందుతారని శ్లోకంలో ఉంటే, పాపపు జన్మనెత్తినటువంటి స్త్రీలు కానీ, శూద్రులు కానీ, వైశ్యులు కానీ పాపపు జన్మ అనేది లేదు. నరకంలోకి వెళ్ళాడండి, పాపం చేశాడండి. పాపం చేసినటువంటి వాడికి ఎలాంటి జన్మ వస్తుంది? పశుపక్షాది జన్మలు వస్తాయి. మనిషి జన్మ ఎలాగొస్తుంది? మనిషి జన్మ వచ్చిందంటే అతను పుణ్యం చేసుకుంటేనే మనిషి జన్మ వస్తుంది. కాకపోతే ఇంకా విశేషమైన పుణ్యం చేసుకుంటే కొంచెం ధనవంతుడు అడుగు పడతాడు అంతే తప్ప. ఇప్పుడు మనకి వీళ్ళు ఎలా రాశారంటే, బ్రాహ్మణులు, క్షత్రియులు గొప్పవాళ్ళ కింద చూపించారు మనకి. మన శరీరం ఉందండి, బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము మార్పు చెందుతూ వస్తుందా? ఒకే మనిషేనా? అంటే బాల్యము ఆ మనిషి వేరండి, కౌమారము ఆ మనిషి వేరండి, యవ్వనము ఈ మనిషి వేరండి, ముసలితనంలో వచ్చిన తర్వాత ఆ మనిషి వేరండి అంటారా? ఒకే మనిషికి బాల్యము, కౌమారము, యవ్వనము ఎలా వస్తుందో అట్టి మాదిరిగాని ఈ ఆధ్యాత్మిక జ్ఞాన సంపదలోని వచ్చే పరిణామానికి
శూద్రుడి నుంచి కర్మణ జాయతే శూద్ర, జన్మనా జాయతే శూద్ర. పుట్టినటువంటి ప్రతి వాడిని కూడా స్పష్టంగా చెప్పింది, జన్మనా జాయతే శూద్ర. జన్మించినటువంటి ప్రతి వాడు కూడా శూద్రుడే. కర్మణా జాయతే ద్విజ. అతను చేసే పనులను బట్టి, భగవదర్పితమైనటువంటి మంచి మంచి పనులను బట్టి, కర్మలను బట్టి అతను ఏమవుతాడు? ద్విజుడు అవుతాడు. ద్విజుడు ఎలాగవుతాడండి? కర్మణా జాయితే ద్విజ, కర్మణా జాయితే శూద్ర, జన్మనా జాయితే శూద్ర, కర్మణా జాయితే ద్విజ. కర్మ చేస్తే ద్విజుడు అవుతాడట. ద్విజ అంటే ద్వి అంటే రెండవది, జ అంటే పుట్టడం. ఒకసారి పుట్టేసాడండి, ఒకసారి పుట్టేసినటువంటి వాడు మళ్ళీ పుడతాడంట. ఎలా మళ్ళీ పుట్టడం ఏంటండి? ఎక్కడ పుడతాడండి మళ్ళీని? జన్మనా జాయితే శూద్ర, కర్మనా జాయితే ద్విజ. అంటే చక్కగా కర్మయోగంలో ఉన్నాం, గురి పెట్టి అభ్యాసం చేసాం, ఇప్పుడు దాకా పుట్టాం కదండి. పుట్టినటువంటి జన్మ శూద్ర జన్మ. నేను మనుష్యుణ్ణి, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి అంటున్నాడు కదండి. ఇలాగ ఎవరైనా సరే ఆ జన్మ శూద్ర జన్మ. ఇప్పుడు ఉపదేశం పొందాడు, దాన్ని ఉపనయనం అని కూడా అంటారు. నయనం అంటే కొన్నండి, ఉప అంటే చూడటం. దేవుణ్ణి దూరంగా బయటికి చూడకుండా తనలోనే చూడటం నయనం. నయనం ఉపనయనము. ఉపనయనం అంటే ఏంటి? గాయత్రి మంత్రోపదేశం పొందేసినంత మాత్రమే ఉపనయనం అయిపోలేదు. చూడాలి, ఎవరిని చూడాలి? తనలో ఉన్నటువంటి దేవుడిని దగ్గరగా, తనలో ఉన్నటువంటి వాడిని చూస్తే ఉపనయనం అవుతుంది. ఈ రకంగా అలా చూడగా 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 అది ఏమవుతుంది? ఆ చూసేటటువంటి క్రియకి యోగం అంటున్నాం కదా, దానికి ఇక్కడ కర్మ అన్నారు. కర్మణ జాయితే ద్విజ. అంటే శ్వాస మనసు ఆగిపోయింది. అప్పుడు ఏమైంది? ఇతను పోయాడు. ఎవడు పోయాడు? శూద్రుడు పోయాడు. శూద్రుడు పోయి ఎవడు పుట్టాడు? రెండో వాడు వచ్చాడు. ఆ వ్యక్తే ద్విజుడయ్యాడు. కర్మణ జాయితే ద్విజ. ఇప్పుడు ద్విజుడు రెండో పుట్టుక. ఇప్పుడు మనం మొదటి పుట్టుకలోనే ఉన్నాం. ఉదాహరణ కోడి పెట్ట గుడ్డు పెట్టిందండి, అది మొదటి పుట్టుక. దాంట్లో ఏం లేదు, చైతన్యం లేదు, శలనం లేదు, తాకదు, ఆహారం కోసం ప్రయత్నం చేయదు. ఎలాగని జీవం ఉందా? గుడ్డులో జీవం ఉందా? ఇప్పుడు దాన్ని పొదిగాం, గుడ్డులో నుంచి పిల్ల బయటకు వచ్చింది. అది ఎన్నో జన్మ? అట్టి మాదిరిగా జన్మనా జాయితే శూద్ర. ఎలాంటి వాడు కడుపును పుట్టినా సరే అతను శూద్రుడే. ఇప్పుడు సాధనలో శ్వాస మనసు ఆగిన తర్వాత ఈ వ్యక్తి కాదు నేను, ఈ వ్యక్తిని అని తెలుసుకున్నాడు కదండి. ద్విజ, రెండవ జన్మ వచ్చింది. ద్విజుడు అంటే ఎవరండి? ద్విజోత్తములు అంటున్నారు కదా, రెండో జన్మ ఎత్తినటువంటి మహాత్ములు అని దాని అర్థం. ద్విజుడికి వేదాలు అది చదివేటటువంటి అధికారం ఉంది. కర్మణ జాయితే ద్విజ, వేద పాఠేన విప్రహ. వేదాలు అది నేర్చుకుని ఆ వేదాభ్యాసం వేద పారాయణం చేసుకుంటే అతను విప్రుడు అవుతాడు. ఆ వేద పాఠంలో అంటే సత్సంగాలు ఆలకింటూ శ్రవణ మననాలు చేస్తూ శాస్త్రాభ్యాసం చేసినటువంటి వాడికి కరతలామలకంగా దేవుడు అంటే ఏంటో తెలుస్తుంది. అప్పుడు దేవుడు తనలోనే ఉన్నటువంటి ఆ దేవుడికి ఈ దేవుడికి భేదం లేనటువంటి జ్ఞానం, ఆ బ్రహ్మజ్ఞానం కలిగితే బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ. ఇప్పుడు చెప్పండి ఏంటి ఈ పరిణామక్రమం? ఒక్కొక్కటి శూద్రుడి నుంచి వైశ్యుడిలోకి, వైశ్యుడు కాదు, శూద్రుడి దగ్గర నుంచి ద్విజుడి దగ్గరికి, ద్విజుడి దగ్గర నుంచి శూద్రుడు, ద్విజుడు, విప్రుడు, బ్రాహ్మణుడు. ఈ రకంగా మారేటటువంటి మార్పులు. అంతేగాని పాపపు జన్మను ఎత్తినటువంటి శూద్రులు కానీ, స్త్రీలు కానీ, వైశ్యులు కానీ వాళ్ళు కూడా చేర్చుకోవచ్చు. పాపపు జన్మ ఎత్తిన వాళ్ళు ఎవరు లేరు, అందరూ కూడా మంచోళ్ళే ఎవరైనా సరే. అంటే ఈ శ్లోకానికి అలాంటి అర్థం చాలా భగవద్గీతలు అలాంటి అర్థం రాశారు. పాపపు జన్మను ఎత్తినటువంటి స్త్రీలు పాపపు జన్మ కాదు. మరి వేదాలలో చాలా మంది వేదాలు చదువుకుని వాదన చేసినటువంటి స్త్రీలు కూడా ఉన్నారు. మరి సరస్వతీదేవి, లక్ష్మీదేవి, పార్వతీదేవి వాళ్ళు స్త్రీలే కదా, వాళ్ళని కూడా పాపాత్ములు అంటారా? మరి అదేంటి స్త్రీలందరూ పాపాత్ములు అంటే? సరైనటువంటి భావంలో చెప్పకపోవటం వల్ల, దానికి వేరే విరుద్ధార్థాలు చెప్పడం వల్ల అలాగైపోయింది. ఈ రకంగా మాంహిపార్థ వ్యపాశ్రిత్య
ఏ పిషిహు పాపయోనయ. పాపాలు చేసి పుట్టినటువంటి వాళ్ళు కానీ, శూద్రులు కానీ, స్త్రీలు కానీ, వైశ్యులు కానీ ఎవరైనప్పటికీ కూడా ఈ జ్ఞానం తెలుసుకోవడానికి అర్హత ఉంది. సాధన చేసుకుని మోక్షం పొందడానికి అవసరం ఉంది. ప్రతి ఒక్కడికి మానవ జన్మ ఎందుకు వచ్చింది? 84 లక్షల రకాల జీవరాశులలో ఒక్కొక్కటి పరిణామం చెందుతూ మానవ జన్మ వచ్చింది. మానవ జన్మ ఎందుకు వచ్చినట్టు? జ్ఞానం తెలుసుకుని మోక్షం పొందటానికి. అటువంటి జ్ఞానం తెలుసుకోకుండానే మళ్ళీ వేరే తన స్వభావం పూర్వజన్మలు చేసినటువంటి కర్మ స్వభావాన్ని అనుసరించి ఏం చేస్తుంటాడు అతను? మళ్ళీ వేరే కిందకి తీసుకెళ్ళిపోయేటటువంటి కర్మలు చేస్తుంటాడు. కర్మలు ఏం చేస్తుంటే బంధంతే. అంచేత కిం పునర్బ్రాహ్మణ పుణ్య భక్త రాజశ్రేష్టదా అనిత్యమశకం లోకం మిమం ప్రాప్య భజస్వమం. ఒకటి మాత్రం బాగా తెలుసుకోవాలి. ఏమని? ఈ లోకం ఎలాంటిది ఒకసారి పరిశీలించండి. ప్రతిరోజు పొద్దుట లేచినప్పుడు కాదు, క్షణము కూడా గుర్తు పెట్టుకుంటూ ఉండాలి. ఏంటిది? అనిత్యము. ఈ శరీరం నిత్యం కాదు. ఎప్పుడు దాకా ఉంటుందో కూడా తెలియదు. దీనికి గ్యారంటీ లేదు. ఏదైనా ఒక వస్తువు బజార్లోకి వెళ్ళి కొనుక్కొచ్చి దానికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు గ్యారంటీ ఇస్తా. ఈ వచ్చినోడికి గ్యారంటీ లేదు. బాల్యమందో యవనమందో ఊరనో అడవనో ఉదక మధ్యమనో ఎప్పుడో విడిచుడు ఏ క్షణం బుడక పేలిపోయినట్టు పేలిపోతాడు. అదే బాగన్నాడు, పడుకున్నాడు, తిని మళ్ళీ పొద్దుడికి లెగలేదంటారు. ఎలాంటిది ఇది? దీన్ని నమ్ముకో. ఎందుకని? అనిత్యమైనటువంటి అనిత్యం ఒక 2 లక్షణం కూడా చెప్పాడు. అనిత్యం అశకం లోకం. ఈ లోకంలో సుఖం నిజం కాదు. లోకం ఎలాంటి, శరీరం ఎలా నిజంగా అనిత్యమైనటువంటిదో ఈ శరీరంతో పొందేటటువంటి సుఖాలు కూడా నిజం కాదు. అదంతా భ్రాంతి, కల్పన. దాన్ని శాశ్వతంగా స్థిరమైనటువంటి సత్య వస్తువుగా భావన చేయి. అలాగని చెప్పేసి ఇది ఎంత ఉత్తిదన్నారు కదా అని చెప్పి నేను రేపటి నుంచి భోజనం చేయను అన్నాడు అనుకోండి, కుదరదు. వండుకోవాలి, తినాలి, సంసారం చేయాలి, అన్ని పనులు చెయ్యండి. ఏ భావంతో చేయాలి? ఈ సత్యం కాదు, యథార్థం కాదు. అనిత్యమశకం లోకం మిమం ప్రాప్య భజస్వమం. నీకు మళ్ళీ నేను చెప్పినటువంటి ప్రమాణం చేసి చెప్పినటువంటి విద్యను వదిలేసేసి మళ్ళీ ఇందులోకి అడుగులేస్తే ఏమవుతుంది? మళ్ళీ ఇందులో పడిపోతాం. అనిత్యమైనటువంటి సత్యము కానీ సుఖం కానిటువంటి లోకంలోకి వచ్చేస్తాం మళ్ళీ. అంచేత కిం పునర్బ్రాహ్మణ పుణ్యభక్త రాజర్షి కదా. ఈ పరిణామ క్రమంలో కిం పునర్బ్రాహ్మణ అంటే శూద్రత్వం నుంచి బ్రాహ్మణత్వంలోకి ఎలాగొచ్చేవో కిం పునఃబ్రాహ్మణ పుణ్య భక్త రాజర్షి కదా. ఈ రకంగా ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు? బ్రాహ్మణులు, పుణ్యాత్ములు, భక్తులు, రాజర్షులు. ఎవరెవరో రాజర్షులు అని ఎవరినంటారు? జనక మహారాజు లాంటి వాళ్ళని. అంటే సంసారం వదిలేసిన వాళ్ళు ఋషులు. ఎవరో అంటే సంసారంలో ఉండి దీన్ని తెలుసుకుని దీన్ని సాధిస్తున్నారు. కిం పునర్బ్రాహ్మణ పుణ్య భక్త రాజర్షి కదా. అనిత్యం అసుఖం లోకం. వీళ్ళు అనిత్యమైనటువంటి అసుఖం, సుఖం లేనటువంటి ఈ లోకంలో మళ్ళీ రారు. ఎవడొస్తాడో? మూర్ఖుడు వస్తాడు, అజ్ఞాని వస్తాడు, సరిగ్గా మనసు పెట్టి వినిపించుకోలేనివాడు వస్తాడు. చెప్పినటువంటిది విన్నాడో చదివాడు అయినప్పటికీ కూడా మళ్ళీ పాఠం తన కొత్త పాఠంలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, వాడు మళ్ళీ వచ్చేస్తాడు. ఎక్కడికి వస్తాడు? ఎక్కడికో కాదు, ఇక్కడికే వస్తాడు మళ్ళీ. బంతిని గోడనేసి కొడితే ఎక్కడికి వెళ్తుంది? అది ఎవడు కొట్టాడు 6 చెట్లోకి వస్తుంది మళ్ళీ. సేమ్ అలాంటిది మనం కర్మ చేస్తున్నాం కదా, చేసిన కర్మ వదిలిపెడుతుందా? కర్మ రద్దు అయిపోవాలి. కర్మ రద్దు అయిపోతే ఇంక రాడు ఇక్కడికి. కర్మ రద్దు అవ్వకుండా కర్మ వచ్చేలాంటి కర్మలు చేస్తేను, పుణ్యకర్మ పాపకర్మ ఏదో కర్మలు చేస్తుంటే ఆ కర్మలు కూడా దేనికి సంబంధించినవి? నీకు సంబంధించినవి కాదు. ఇప్పుడు శరీరం ఉంది, శరీరానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. నేను పుట్టానండి అనుకో, మరి పుట్టలేదా? పుట్టింది ఎవరు? శరీరము.
శరీరానికి జనన మరణాలు ఉన్నాయి, దానికి 2 లక్షణాలు ఉన్నాయి. సావు పుట్టుకలు దేని? శరీరానికి. శరీరంలో ప్రాణం ఉంది, దానికి 2 లక్షణాలు ఉన్నాయి, ఆకలి దప్పిక. శరీరంలో ప్రాణం ఉంది కదండి, మంచం మీద పడిపోయినా సరే ఆకలేస్తుంది. ఎందుకని? ఆడు బయటికి తిరగలేడు, కాళ్ళు చేతులు మంచిలు కూడా తెచ్చుకోలేడు, దాహం వేయకూడదు కదండి. ఎందుకని? ఆడికి అవసరం ఏంటి? పైకి తిరుగుతులేదు, లెగుతులేదు కదా, వాడికి మంచిలు ఎందుకు, అన్నం ఎందుకు అసలు? శరీరానికి కాదు, శరీరం అంటే కదులుతులేదు, కానీ శరీరంలో ఉన్నట్టు ప్రాణానికి మాత్రం ప్రాణం ఉంది కదా. ప్రాణం ఉన్నంతసేపు దానికి ఆహారము దప్పికి 2 ఉన్నాయి. ఆడు మంచం మీద ఉంటాడు, కదలలేడు, అయినా సరే దావతేస్తుంది, కాబట్టి పట్టుకెళ్ళి ఇవ్వాలి. ఆడ మంచీలు కూడా తెచ్చుకోలేడు, ఆహారం పట్టుకెళ్ళి తినిపించాలి. ఎవరికే? ఈడికి అనుకుంటున్నారు మీరు, ఈడి కాదయ్యి, లోపల ప్రాణశక్తి ఉంది దానికి. అంటే ఆకలి దప్పిక ప్రాణానికి సంబంధించినవి. ఇంక మూడోది మనసు. మనసు లక్షణాలు 2 ఉన్నాయి. ఏంటి? మనసుకి ఏం చేపు సుఖము దుఃఖము, బాధ భయము. సుఖంగా ఉండదు, అది ఆలోచనతోనే ఉంటుంది. నాకు ఆడు బాగా మేలు చేయలేదు, ఈడు బాగా మేలు చేయలేదు, ఈ కుర్రోడు డబ్బంత ఖర్చు పెట్టేస్తున్నాడు, ఈడంత పేకాడాడుతున్నాడు, ఈడు కోడి పందాలు ఆడేస్తున్నాడు. ఎందుకు ఈడు గొడవీడు చూసుకోవడం వదిలేసేసి ఏం చేస్తూ ఉంటాడు? అలాగ ఆలోచిస్తే మనసుకి సుఖం ఎలా ఉంటుందండి? మనసుకి సుఖం ఉండాలంటే ముంచాలి. ఎందులో? దేవుళ్ళో ముంచాలి. ఎవడు మనసును తీసుకెళ్ళి ఆత్మలో ముంచాడో దానికి సుఖ దుఃఖాలు లేవు. మనసు మొలగలేనంతకాలే స్పష్టంగా తెలుస్తుంది కదండి. సుషుప్తిలోకి వెళ్ళినటువంటి వాడికి సుఖము దుఃఖము లేదు. సాధనలోకి వెళ్ళిపోయి దేవుళ్ళలోనే ముంచెక్కర్లేదు. శూన్యంలో ముంచినా సరే మనసును తీసుకెళ్ళి శూన్యంలో ముంచాం, అక్కడ ఏం లేదు, ఏముంది? సుఖము లేదు, దుఃఖం లేదు, బాధ లేదు, భయం లేదు, హాయిగా పడుకుని ఉన్నట్టు చక్కగా. ఇంక తెల్లవాళ్ళు మళ్ళీ మెలకు వస్తేనే బాధ భయం అని. ఇప్పుడు ఏమర్థమైంది? శరీరం జన్మ మరణాలతో కూడుకున్నటువంటి, ప్రాణం ఆకలి దప్పికలతో కూడుకున్నటువంటి, మనసు సుఖ దుఃఖాలతో కూడుకున్నట్టు. మనసు ఉంటే కాంచేపు సుఖంగా ఉంటుంది, కాంచేపు బాధగా దుఃఖంగా ఉంటుంది. అంటే ఇవన్నీ దాటిపోతేనో జన్మకు వచ్చాడు కదా, ఎవడికి జన్మకు వచ్చాడో వాడికి 3 ఉంటాయి. అందుకని ఈ 3 తప్పించుకోవాలంటే రాకు. అదేం చెప్తున్నారు, రాకు. మళ్ళీ జన్మ తగిలించుకోకు. జన్మ తగిలించుకున్నావా అనిత్యమశకం లోకం మిమం ప్రాప్య భజస్వమా స్వమాం. చేత నీ లోపల ఉన్నటువంటి నన్ను పట్టుకో. నిరంతరము మిమం ప్రాప్యం. ఈ బాహ్యమైనటువంటి ఆలోచనలు వదిలేసి నిరంతరం నీకు వీలు కుదిరినప్పుడల్లా చక్కగా సాధన చేసుకో. ఈ రకంగా మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవ ఆత్మానం మత్పరాయణం. అంచేత నువ్వు నిరంతరము నీలో అనేటువంటి ఆ ఆత్మస్వరూపానికి మన్మనా భవ మద్భక్తో, ఆయనకే భక్తుడు కమ్ము. మాధ్యాజీ మాము నమస్కురు, ఆయనకి నమస్కారం చేసుకో. భాష్యంలోకి వచ్చి నామరూపాలతో కూడుకున్నటువంటి వస్తువుకి నమస్కారం పెట్టుకో, అలా పెట్టద్దు. ఆత్మకే నమస్కారం చేయి. ఆత్మలోనే లీనమవు, ఆత్మకే భక్తుడు అవ్వు. స్వరూపానుసంధానం భక్తిరిచ్చి అవిధి మామే వైశేషయుక్తైవ ఆత్మానం మత్పరాయణ. భగవద్గీత పారాయణ చేసేయమంటున్నాం కదా, ఎవరి కోసం? మత్పరాయణం. ఆత్మను పొందుడు కొరకే పారాయణం చేయి, ఆత్మను తెలియడు కొరకే విచారణ చేయి, ఆత్మలో విలీనం అవ్వడం కోసమే సాధన చేయి. మన్మనాభవ మద్భక్తో, వేరే వేరే ఆలోచన లేకుండా ఈ రకంగా నిరంతరము ఎవడైతే మనసు సాధనలో విలీనం చేసుకున్నాడో వాడికి మోక్షం వస్తుంది. అనిత్యమైనటువంటి సుఖం లేనటువంటి ఈ జన్మ మళ్ళీ రాకుండా చూసుకో. అంతేగాని నాకు నువ్వే చేసి పెట్టు అన్నాడు అనుకోండి, ఆయన చేయడండి. ఆయన ముందే చెప్పాడు. ఏమని? స్టార్టింగ్లో ఏమని చెప్పాడండి? నాకు ద్వేషించేటటువంటి వ్యక్తులు కానీ ప్రేమించేటటువంటి వ్యక్తులు కానీ ఉండరు. ఎందుకని? నేను అందరిలోనే సమానంగా ఉంటాను. అటువంటిప్పుడు ఏదో నువ్వే చేసిపెట్టు నన్ను ఆయన పట్టుకుంటే ఏం చేసి పెడతాడండి? చేస్తే పుణ్యం చేసుకుంటున్నావు, పాపం చేసుకుంటున్నావు,
అది ఎలాగ వచ్చేస్తుంది. కానీ మోక్షం ఇవ్వాలంటే మాత్రం ఇవే తెలుసుకోవాలి. జ్ఞానం ద్వారానే మోక్షం అవుతుంది. ఆ జ్ఞానం ఆత్మకి పరమాత్మకి భేదం లేనటువంటి ప్రత్యక్ష జ్ఞానం స్వయంగా అనుభవించాలి. అప్పుడే నువ్వు మోక్షాన్ని పొందగలుగుతావు. మళ్ళీ ఇలాంటి జన్మ రాకుండా ఉంటుంది. ఈ జన్మలో ఇప్పటిదాకా మనం అనిపించడం కదా, ఏంటి ఏం తెలుసుకోలేదా మీకు? శరీరం వస్తే ఎన్ని ఇబ్బందులు పెడతాదో దాన్ని మనసులో పదే పదే తలుపుకు తెచ్చుకున్నారనుకోండి, అది తీసుకెళ్తా తిన్నగానే ఏం అక్కర్లేదు. ఇంక మీరు ఏ దేవుడిని తెలుసుకోక్కర్లేదు. శరీరం ఎలాంటి ఇబ్బందులు పెడుతుందో అందుచేత నిత్యము నిరంతరము ఎవరెవరికి ఎంత అవకాశం ఉంటే అంతంత అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ 9వ అధ్యాయం ఈ రోజుతోటి ముగింపు చేసుకుంటున్నాం. వచ్చే వారం ఇంకొక అధ్యాయం 10వ అధ్యాయం ప్రారంభించుకోవచ్చు. హరి ఓం తత్సత్. ఆత్మబంధువులారా, చివరిగా ఏమైతే చెప్పాడో అదే విధానంలో ఏం చెయ్యాలి మోక్షం రావాలంటే ఎలా చెప్పాడు? చక్కగా ఎలా కూర్చుని ప్రశాంతంగా గురురు బ్రహ్మ గురురు విష్ణు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. దీని గురుమంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి, ఓం నమ శివాయ. దీని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పైన ఏమనుకోకుండా సోహం భావైన పూజ. సోహం అంటే మనసును లోపలికి తిప్పుకుని శ్వాసం కూడా, శ్వాసను వస్తుంది పోతుంది, వస్తూ పోతూ ఉండేటువంటి అది ఆ శ్వాసను గమనిస్తూ ఉంటే శ్వాస సన్నగిల్లి శ్వాస మనసు ఆగినటువంటి స్థితి ప్రత్యక్షంగా మన అనుభవానికి వస్తుంది. అదే యథార్థమైనటువంటి స్థితి. యథార్థమైనటువంటి ఆ స్థితిని మనం పొందాలి. ఇలా కళ్ళు మూసుకుని నేను ఓంకారం చెప్పేదాకా అలా ప్రయత్నం చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి అవకాశం ఉంటే అంత ప్రయత్నించండి. ఓం తత్సత్.